ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్సర్సైజ్ 5B ముందున్న ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎగ్జాంపుల్ 9 మా. సాల్వ్ -8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5x - 3 లెస్ దాన్ 7 గివెన్. ఏమిచ్చారు ఇన్ఈక్వాలిటీ? గివెన్ -8 less than or equal to 5x minus 3 less than 7. Add +3. మొత్తానికి ఇన్ఈక్వాలిటీ మొత్తానికి +3 యాడ్ చేయండి. ఏమైంది? -8 + 3 less than or equal to 5x minus 3 plus 3 less than 7 plus 3. ఏమైంది? -3 + 3 క్యాన్సల్. -8 + 3 ఎంత? -5 less than or equal to 5x less than 7 plus 3 ఎంత? 10. Divide 5 on మొత్తం ఇన్ఈక్వాలిటీని 5తో డివైడ్ చేయండి. డివైడ్ 5 ఏమైంది? -5/5 less than or equal to 5x/5 less than 10/5. 5 క్యాన్సల్. ఇక్కడ 5 క్యాన్సల్. 5 1s 5 2s. x వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ -1 less than or equal to x less than 2. ఇక్కడ x అనేది -1 కన్నా పెద్దదైనా ఉండొచ్చు లేదా ఈక్వల్ అయినా ఉండొచ్చు. 2 కన్నా x అనేది చిన్నదై ఉండొచ్చు. ఇదే దీని యొక్క సొల్యూషన్. Example 10. Solve -5 less than or equal to 5 minus 3x/2 less than or equal to 8. గివెన్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నాను. ఈ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఏమైద్దో? -5 × 2 less than or equal to 5 minus 3x/2 into 2 less than or equal to 8 into 2. ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు డైరెక్ట్గానే చెప్పేస్తాను. ఇది అర్థం అవడానికే ఇలా చెప్తున్నాను. -5 × 2 ఏమైంది? -10. ఇక్కడ 2 క్యాన్సల్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 minus 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 2s ఎంత? 16. ఇప్పుడు బోత్ సైడ్స్ దేంతో సబ్ట్రాక్ట్ చేయాలి? -5తో సబ్ట్రాక్ట్ చేయండి. ఏమైంది? -10 -5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 minus 3x -5 less than or equal to 16 minus 5. -10 - 5 ఎంత? -15 less than or equal to -5 plus 5 cancel -3x less than or equal to 16 minus 5 ఎంత? 11. ఇప్పుడు డివైడ్ -3 మొత్తం ఈక్వేషన్ని మొత్తం ఇన్ఈక్వాలిటీని -3తో డివైడ్ చేయండి. ఏమైంది నాన్న? -15/-3 less than or equal to -3x/-3 less than or equal to 11/-3. చూడండి, ఇన్ఈక్వాలిటీ -3తో ఏదైనా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి కదా. లెస్ దెన్ ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ -3 క్యాన్సల్. -- క్యాన్సల్. 3 1s 3 5s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి? ఏం క్యాన్సిల్ కాదు. ఏమైంది? 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 -11/3. ఇదే ఆన్సర్. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -11/3. చూడండి నన్ను ఎప్పుడు కానీ ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీస్ అనేది రివర్స్ అయిపోతుంది. ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడతాం. రాస్తాం నాన్న. -11/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంతే కదా. 5 కన్నా x పెద్దది, దీనికన్నా ఇది పెద్దది. అంతే కదా. సరిపోయిందా? ఇలా రాయాలి. ఎగ్జాంపుల్ 11. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ 3x - 7 less than 5 plus x 11 - 5x less than or equal to 1 and represent the solution on the number line అన్నారు.
వీటి యొక్క సొల్యూషన్ని నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. చూడండి నాన్న, ఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, -7 ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఇదేమైంది 3x మైనస్ ఎక్స్ లెస్ దాన్ -7 ఇటు సైడ్కి వస్తే +7 కదా, 5 + 7. 3x మైనస్ ఎక్స్ ఏమైంది 2x లెస్ దాన్ 5 + 7 ఎంత 12. డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది 2x/2 లెస్ దాన్ 12/2. 2 1s are 2 6 are. ఇక్కడ 2 2 క్యాన్సల్. ఎక్స్ లెస్ దాన్ ఏమైంది 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయండి. ఏమైద్దో -5x ఇటు సైడే పెట్టుకోండి. -5x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 11 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది -11. -5x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -10. ఇప్పుడు ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోయింది కదా. -1తో మల్టిప్లై చేస్తే 5x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు +10. ఇప్పుడు ఏమైంది నాన్న, డివైడ్ 5 ఆన్ బోత్ సైడ్స్. 5తో డివైడ్ చేస్తే 5x/5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10/5. 5 5 క్యాన్సల్. 5 1s are 5 2s are. ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఎక్స్ అనేది 6 కన్నా తక్కువ అంట. ఎక్స్ అనేది 2 కన్నా ఎక్స్ అనేది ఈక్వల్ అయినా ఉండొచ్చు లేదా పెద్దదైనా ఉండొచ్చు. అంటే దీన్ని ఎలా రాస్తాం, ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటి నుంచి ఏం రాస్తానన్నా 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 6. ఇప్పుడు దీన్ని నెంబర్ లైన్ మీద ఎలా రాస్తామో చూద్దాం. ఎక్స్ లెస్ దాన్ 6 అంటే ఏంటన్నా, 6 కన్నా తక్కువ ఉండేటివన్నీ ఇట్లా వస్తాయి కదా. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి చూడండి. లెస్ దాన్ అంటే ఇలా ఓపెన్ రాయాలి. ఇలా రాస్తున్నాను, ఇటు సైడ్కి వస్తాయి. ఎక్స్ లెస్ దాన్ 6 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు తిక్కుగా రిప్రజెంట్ చేయమని చెప్పాను కదా. ఇలా ఇలా చూద్దాం. గ్రేటర్ దాన్ 2 అంటే ఎట్లా, ఇట్ సైడ్. ఈ రెండింటి కాంబినేషన్లో ఏముందో ఒకసారి చూడండి. ఈ రెండింటికి కామన్గా ఏ ఇంటర్వెల్ ఉంది, ఇదే కదా. దీన్ని ఇప్పుడు టిక్ చేయండి. ఇదే సొల్యూషన్ చూడండి, అంతే కదా. 2కి 6కి మధ్యలో ఎక్స్ ఉంది అని. 2 అనేది ఇంక్లూడెడ్, 6 అనేది ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఇలా గీసాం. ఇంక్లూడెడ్ అయితే టిక్ చేసాం. ఇదే సొల్యూషన్. Example 12. In an experiment, a solution of hydrochloric acid is to be kept between 30 degrees and 35 degrees Celsius. What is the range of temperature in degree Fahrenheit of conversion formula is given by, where C and F represent temperature in degree Celsius and degree Fahrenheit respectively. Given that ఏమిచ్చన్న సెల్సియస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట, 30 నుంచి 35 వరకు ఉంది. గివెన్ 30 degrees లెస్ దాన్ సి లెస్ దాన్ 35 degrees. ఇంకా ఏమిచ్చారు, సి అనే వాల్యూ ఇచ్చేశారు. సెల్సియస్ వాల్యూ ఎంత 5/9 ఇంటూ F - 32. ఈ సి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది 30 degrees లెస్ దాన్ 5/9 ఇంటూ F - 32 లెస్ దాన్ 35. మొత్తం ఇన్ఈక్వాలిటీని 9/5తో మల్టిప్లై చేయండి. ఏమైద్దో 9/5తో మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న, 30 ఇంటూ 9/5 లెస్ దాన్ 5/9 ఇంటూ F - 32 ఇంటూ 9/5 లెస్ దాన్ 35 ఇంటూ 9/5. 5తో 5 1s are 5 6s are 9 9 cancel, 5 5 cancel, 5 1s are 5 7s are.
9 6 ఎంత 54. 54 లెస్ దాన్ f మైనస్ 32 లెస్ దాన్ 7 9 ఎంత 63. మొత్తం ఇన్ఈక్వాలిటీని ప్లస్ 32తో యాడ్ చేయండి. 54 ప్లస్ 32 లెస్ దాన్ f మైనస్ 32 ప్లస్ 32 లెస్ దాన్ 63 ప్లస్ 32. మైనస్ 32 ప్లస్ 32 క్యాన్సలా. 54 ప్లస్ 32 ఎంత 86 లెస్ దాన్ ఇక్కడ ఏం మిగిలింది f లెస్ దాన్ 63 ప్లస్ 32 ఎంతనన్నా 95. రిక్వైర్డ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఎక్కడెక్కడ ఉంది ఫారెన్హీట్ 86 degrees అండ్ 95 degrees. అదే రాస్తాం లాస్ట్లో. ఫారెన్హీట్ 86 degreesకి 95 degreesకి మధ్యలో ఉంది అని రాయాలి ఇలా. ఎగ్జాంపుల్ 13 మా ఏ మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ 600 liters of a 12% solution of acid. How many liters of a 30% acid solution must be added to it so that acid content in the resulting mixture will be more than 50% but less than 18%. చూడండి 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయంట 600 liters ఉంది. ఇది బాక్స్ 1 తీసుకున్నాం. 12% యాసిడ్ ఉంది దీంట్లో. ఎన్ని లీటర్స్ టోటల్ 600 liters. దీంట్లో 30% మళ్ళీ 30% యాసిడ్ సొల్యూషన్ని యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమైంది దీన్ని 30% యాసిడ్ ఉంది కదా సొల్యూషను, దీన్ని యాడ్ చేసిన దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ లీటర్స్ ఎన్ని లీటర్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ లీటర్స్ అనుకున్నాం. ఇది రిజల్టింగ్ మిక్చర్ ఎంత పెరిగిందంట మోర్ దాన్ 15% అండ్ లెస్ దాన్ 18%. టోటల్ ఏమైంది నాన్న 600 ప్లస్ ఎక్స్ లీటర్స్ ఉంటాయి దీంట్లో. 600 ప్లస్ ఎక్స్ లీటర్స్. ఇది ఎంత పెరిగింది 15% టు 18%. దీన్ని బాక్స్ 1 అనుకుందాం. బాక్స్ 1 ఇది బాక్స్ 2. చూడండి యాసిడ్ ఇన్ బాక్స్ 1. యాసిడ్ ఇన్ బాక్స్ 1 ఏమైంది నాన్న 12% ఆఫ్ యాసిడ్. 12% ఆఫ్ 600. 12% అంటే ఎలా రాస్తాం 12/100 కదా. హాఫ్ అంటే ఇంటూ 600 దాన్ని అలాగే పెట్టండి. నెక్స్ట్ యాసిడ్ ఇన్ బాక్స్ 2. యాసిడ్ ఇన్ బాక్స్ 2 ఏమిటి నాన్న 30% ఆఫ్ ఎక్స్. 30% ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయచ్చు 30% అంటే బై 100, హాఫ్ అంటే మల్టిప్లికేషన్ కదా ఇంటూ ఎక్స్. నెక్స్ట్ టోటల్ యాసిడ్ కంటెంట్. టోటల్ యాసిడ్ కంటెంట్ ఇదే కదా. టోటల్ యాసిడ్ కంటెంట్ ఏమైద్ది నాన్న ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏమైద్దాం 12/100 ఇంటూ 600 ప్లస్ 30/100 ఇంటూ ఎక్స్. ఇది టోటల్. ఇప్పుడు రిజల్టింగ్ మిక్చర్ ఎంత నుంచి ఎంతవరకు పెరిగింది 15% టు 18%. ఇప్పుడు దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అకార్డింగ్ టు ద క్వశ్చన్ 15% లెస్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాసిడ్ కంటెంట్. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాసిడ్ కంటెంట్. రిజల్టింగ్ మిక్చర్ కూడా రాసుకోవచ్చు. లెస్ దాన్ 18%. 15% ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ రిజల్టింగ్ మిక్చర్ 600 ప్లస్ ఎక్స్ కదా. 600 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ టోటల్ యాసిడ్ కంటెంట్ ఎంతనా 12/100 ఇంటూ 600 ప్లస్ 30/100 ఇంటూ ఎక్స్ లెస్ దాన్ 18% అంటే 18/100
ఇంటూ 600 ప్లస్ ఎక్స్. మొత్తం 100 డినామినేటర్లో ఉన్న 100 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది? 15 ఇంటూ 6 ఎంత? 9. 15 6 ఆర్ 90 కదా, 90 2 zeros ప్లస్ 15x లెస్ దాన్ 12 6 ఆర్ 72 00 ప్లస్ 30x లెస్ దాన్ 18 6 ఆర్ 108. 2 zeros ఉన్నాయి కాబట్టి 10,800 ప్లస్ 18 ఇంటూ ఎక్స్ 18x. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి, తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేయండి అన్న ఇన్ఈక్వాలిటీస్ని. 9000 ప్లస్ 15x లెస్ దాన్ 7200 ప్లస్ 30x. ఈ 30xని ఇటు సైడ్కి పంపించండి, 9000 ఇటు సైడ్కి పంపించండి. ఏమైంది? మైనస్ ప్లస్ 15x ప్లస్ 30x ఇటు సైడ్కి వస్తే మైనస్ 30x లెస్ దాన్ 7200 ప్లస్ 9000 ఇటు సైడ్కి వస్తే మైనస్ 9000. 15xలో నుంచి మైనస్ 30x పోతే ఎంత? మైనస్ 15x లెస్ దాన్ 7200 నుంచి 9000 పోతే ఎంత? మైనస్ 1800. ఇప్పుడు మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుద్ది? చేంజ్ అవుతుంది కదా. మైనస్తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. 15x గ్రేటర్ దాన్ ఏమైంది? 1800. 15తో డివైడ్ చేయండి నాన్న. 15x బై 15 గ్రేటర్ దాన్ 1800 బై 15. 15 క్యాన్సల్. 15 1s are 15 120s. x గ్రేటర్ దాన్ ఏమైంది? 120. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇంకో ఇన్ఈక్వాలిటీ ఏముంది? ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం రాసుకుంటా? 7200 ప్లస్ 30x లెస్ దాన్ 10,800 ప్లస్ 18x. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. 18x ఇటు సైడ్ తీసుకురండి. ఏమైంది? 30x మైనస్ 18x లెస్ దాన్ 7200 ఇటు సైడ్ తీసుకెళ్తే 10,800 మైనస్ 7,200. 30లో నుంచి 18 పోతే ఎంత నాన్న? 12 కదా, 12x లెస్ దాన్ 10,800 నుంచి 7,200 పోతే 3,600. బోత్ సైడ్స్ 12తో డివైడ్ చేయండి. 12x బై 12 లెస్ దాన్ 3600 బై 12. 12 క్యాన్సల్. 12 1s are 12 3s are 3600. x లెస్ దాన్ ఏమైంది? 300. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 x అనేది 120 కన్నా పెద్దదంట, 300 కన్నా చిన్నదంట. ఇప్పుడు ఎలా రాస్తాం? ఫ్రమ్ 1 and 2 ఏం రాస్తున్నానా? 120 లెస్ దాన్ x లెస్ దాన్ 300. x అనేది 200 కన్నా పెద్దది, 300 కన్నా చిన్నది. దాన్నే మ్యాటర్ రూపంలో రాస్తాం. దేర్ఫోర్ అని పెట్టి మ్యాటర్ రాద్దాం. ఇక్కడున్న దాన్ని మనం మ్యాటర్ రూపంలో రాస్తాం. ద నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ 30% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ విల్ హ్యావ్ మోర్ దాన్ 120 బట్ లెస్ దాన్ 300. అంతే కదా. దాన్ని మ్యాటర్ రూపంలో రాసాం. ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.